సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి 1,95,610 రూపాయల బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది సింగరేణి లాభం 2,360 కోట్లు కాగా సింగరేణి లాభాల్లో 34% కార్మికులకు పంచింది ప్రభుత్వం. మొత్తం కాంట్రాక్టు కార్మికులకు 819 కోట్ల బోనస్ ఇచ్చింది. అయితే కేసీఆర్ పాలనలో వాస్తవ లాభాల నుంచి లాభాల వాటాను రేవంత్ సర్కారు చెల్లించిందని కార్మికులు భగ్గుమంటున్నారు. తమను మరోసారి కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని మండిపడుతున్నారు. వాస్తవ లాభాల్లో కొంత పక్కన పెట్టి లాభాల వాటా ప్రకటించడం ఏంటని దుయ్యబడుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. సురేష్, ఏదైతే ఈ రోజు సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే కూడా ఈ రోజు దసరా లాభాల వాటా సింగరేణి కార్మికులకు లాభాల వాటా అయితే కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు ప్రజాభవన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే సింగరేణి సంస్థ సీఎండి బలరాం నాయక్ గారి ఆధ్వర్యంలో కూడా సింగరేణి కార్మికులకైతే లాభాల వాటా అయితే ప్రకటించడం జరిగింది. అయితే సింగరేణి లాభాల వాటా పైన అయితే సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి అన్ని రీజియన్లలో కూడా సింగరేణి కార్మికులు అయితే కూడా ఈ యొక్క లాభాల వాటా పైన అయితే కన్నెర చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, అలాగే సింగరేణి సంస్థ యాజమాన్యం పైన కూడా సింగరేణి కార్మికులు అయితే కన్నెర చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి వచ్చినటువంటి వాస్తవ లాభాలలో ఇవ్వాల్సినటువంటి 34% వాటా అని కేవలం సంస్థ పేరిట కొంత డబ్బులు పక్కన పెట్టి ఇవ్వడం పట్ల కూడా ఒక్కో కార్మికులు కూడా దాదాపుగా సుమారుగా 60% డబ్బులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపైన కార్మిక సంఘాల నాయకులు కూడా కన్నెర చేస్తున్నారు. అంతేకాకుండా కార్మికులు కూడా పెద్ద ఎత్తున కూడా అయితే ఆందోళన అయితే చేపట్టడం జరుగుతుంది. వారంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అయితే పూర్తి స్థాయిలో కూడా విమర్శలు సోషల్ మీడియా వేదికగా, అలాగే బావుల పైన కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తంగా అసలు ఇది ఒక అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది సంస్థకు వచ్చినటువంటి లాభాల వాటా 6,394 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయంటూ కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇందులోనే 4,034 కోట్లు సింగరేణి సంస్థను అభివృద్ధి చేయడానికి అంటూ కూడా డబ్బులు అయితే పక్కన పెడుతున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మిగిలినటువంటి 2,360 కోట్లలో దీనిపైన 34% కార్మికులకు లాభా చెల్లిస్తామంటూ కూడా అధికారికంగా కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది. అంటే ఈ 2,360 కోట్లలో 802 కోట్లు మాత్రము, అంటే 34% అంటే 802 కోట్లు రూపాయలు కార్మికులకు 34%గా కూడా డబ్బులైతే చెల్లిస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే గతంలో కూడా 2023-24లో కూడా సింగరేణిలో కూడా ఇదే రకమైన దోపిడీ జరిగినట్టు కూడా కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనటువంటి సింగరేణి చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటిది ఒక కొత్త అంశానికి అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే పునాది వేసింది. ఎందుకంటే గతేడాది కూడా వచ్చినటువంటి లాభాల నుండి అసలు వాస్తవానికి కార్మికులు చెమటోచి సాధించినటువంటి ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించి వారంతా కూడా బండ సొరికెల్లోకి కూడా దిగి విధులు నిర్వర్తిస్తూ కూడా నిత్యం ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని భయం నడుమన కూడా నల్ల బంగారాన్ని బయటికి తెచ్చి సంపాదిస్తున్నటువంటి వచ్చినటువంటి లాభాలలో కార్మికులకు వాటా ఇవ్వడం అనేది గతంలో 1990 నుండి కూడా ఆనవాయితీగా వస్తుంది. కానీ సింగరేణి చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటిది కాంగ్రెస్ సర్కార్ గతేడాది చేసింది. ఈసారి రెండోసారి కూడా మరోసారి కార్మికులను మోసం చేసింది. ఎందుకంటే వచ్చిన లాభాల నుండి సగం డబ్బులు గతేడాది పక్కన పెట్టింది. ఈసారి మరింత డబ్బులు కూడా పక్కన పెట్టి మిగిలిన వాటి నుండి లాభాలను కార్మికుల పంచడంతో కార్మికులంతా కూడా కాంగ్రెస్ సర్కార్ పైన అయితే దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే మనకు పారిశ్రామిక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలలో చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గతంలో కూడా గతేడాది 4,000 కోట్ల లాభాలు వస్తే 2,000 కోట్లు 4,701 కోటి రూపాయల లాభం గతేడాది వస్తే 2,289 కోట్లు విస్తరణ పేరిట పక్కన పెట్టి 2,412 కోట్లలో మాత్రం 33% అంటూ 796 కోట్లు మాత్రమే కార్మికులకు పంచింది. కానీ అదే విధంగా ఈసారి మరొక అడుగు ముందుకేసింది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రమేష్, అంటే గత ఏడాది కూడా ఇలాగే పక్కన పెట్టింది అంటున్నారు. అంటే అప్పుడు కూడా సంస్థ డెవలప్మెంట్ కోసం అని చెప్పింది అంటున్నారు. మొత్తానికి మరి ఆ డెవలప్మెంట్ కి సంబంధించి ఏమన్నా డెవలప్మెంట్ చేసిందా, లేకుంటే ఆ ఫండింగ్ ఎటుపోయినట్టు? ఎస్ సురేష్, మనకు అక్షరాలు మనకి ఇది ఒక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పక్కన పెట్టినటువంటి ఏదైతే 2,200
89 కోట్ల రూపాయలు సంస్థను డెవలప్ చేస్తామంటూ కూడా పక్కన పెట్టిస్తాం అని చెప్పినటువంటి డబ్బులు ఈ క్షణం ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టామనే ఒక అధికారిక ప్రకటన గానీ అధికారికంగా గానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా వెల్లడించలేదంటూ కూడా టీబీజీకేఎస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. అన్ని కార్మిక సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. అంటే ఇక్కడ స్పష్టంగా మనకు ఒకటే తెలుస్తుంది, సింగరేణి చరిత్రలోనే డబ్బులు పక్కన పెట్టి వచ్చినటువంటి లాభాల నుండి కొన్ని డబ్బులు పక్కన పెట్టారు. కొత్త సంస్కృతిని కాంగ్రెస్ సర్కార్ అయితే తీసుకురావడం జరిగింది. గత ఏడాది అదే విధంగా వ్యవహరించింది, ఈ సంవత్సరం కూడా అదే విధంగా వ్యవహరించింది. కానీ ఈ ఏడాది మరింత డబ్బులు పక్కన పెట్టింది. గతంలో 4,000 కోట్లు వస్తే 2,000 కోట్లు మాత్రం పక్కన పెట్టింది. కానీ ఈసారి 6,000 కోట్లు వస్తే 4,000 కోట్లు పక్కన పెట్టి 2,000 కోట్లు మాత్రమే, అందులో పర్సంటేజ్ మాత్రమే ఈ ఏడాది పంచుతుంది. కాబట్టి గత ఏడాది చేసినటువంటి ఆ ఖర్చు చేసినటువంటి ఖర్చులకు లెక్కలు ఇప్పటి వరకు లేవు. ఈసారి పక్కన పెడుతున్నటువంటి ఈ యొక్క 4,000 కోట్లు, ఈ యొక్క 4,034 కోట్లు ఇవి కూడా ఎక్కడ ఖర్చు పెడతారు, దేనికి ఖర్చు పెడతారు, ఒక ప్రణాళిక లేదు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు లేవు. గతంలో పెట్టినటువంటి 2,000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, 2,000 కోట్ల రూపాయల కార్మికుల శ్రమ ఎవరి జేబుల్లోకి వెళ్ళినందుకు కూడా కార్మికులు ప్రశ్నిస్తారు. ఈసారి కూడా మళ్ళీ అదే విధంగా 6,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టడంతో కార్మికులంతా కూడా కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా బొగ్గు గనుల పైన అయితే విపరీతమైన చర్చ అయితే కొనసాగుతుంది. అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన ఆరోపిస్తున్నారు. కార్మికుల వాటా పరంగా అయితే సింగరేణి కార్మికులను అయితే కాంగ్రెస్ సర్కార్ ముంచింది అంటూ కూడా వారంతా కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా గతంలో ఎన్నడూ సింగరేణి చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త సంస్కృతి కాంగ్రెస్ సర్కార్ తెరతీయడం, అందులో కొంత డబ్బులు పక్కన పెట్టడం, ఆ ఖర్చులు కూడా చెప్పకపోవడం అంతా కూడా చూస్తా ఉంటే కార్మికులంతా కూడా కాంగ్రెస్ సర్కార్ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సినటువంటి గుర్తింపు సంఘం ఏఐటీసీ కావచ్చు, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ, కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ కావచ్చు, వీరంతా ఎవరు కూడా ప్రశ్నించడం లేదంటూ కూడా కార్మిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. టీబీజీకేఎస్ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో అయితే ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కూడా ఇలాంటి డబ్బులు కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమం చేరే విధంగా కృషి చేస్తాం, అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చామంటూ కూడా టీబీజీకేఎస్ నేతలు చెప్తున్నారు. కానీ ప్రశ్నించాల్సినటువంటి గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం రెండు కూడా సింగరేణి సంస్థకు తొత్తులుగా మారాయంటూ కూడా వాళ్ళు టీబీజీ నేతలు అయితే ఆరోపించడం జరుగుతుంది. కేసీఆర్ పాలనలో వచ్చినటువంటి వాస్తవ లాభాల్లోనే వాటా ప్రకటించారు, కానీ ఇలా పక్కన పెట్టినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవంటూ కూడా టీబీజీకేఎస్ నేతలు అలాగే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి వాటా పూర్తి స్థాయిలో 6,000 కోట్ల పైనే వాటా చెల్లించాలి, 34% అంటూ కూడా కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సురేష్, థ్యాంక్ యూ రమేష్.